ఇరాన్‌కి అమెరికా భారీ షాకే ఇచ్చింది. ఈ తెల్లవారుజాము నుంచి అంటే నిన్ననే చెప్పుకున్నాం ట్రిపోలి జపాన్ నుంచి ఒక యుద్ధ నౌకను తీసుకొస్తుందన్నటువంటి. అది ఒకవైపున వస్తూ ఉండగానే ఈలోపు హార్ముజ్ జలసంధి దగ్గర ఆ పక్కనున్నటువంటి కర్గ్ ఐలాండ్ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ దగ్గర నుంచినే ఇది దాడులు చేస్తుందని కనిపెట్టింది. మొన్న కర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేశాక అయినా కూడా దాడులకు సంబంధించి ప్రిపరేషన్‌తోనే ఉంది ఇరాన్ అన్నది కనిపెట్టింది. ఎక్కడ అంటే అక్కడ కొన్ని బంకర్‌లు ఏర్పాటు చేసుకుంది. ఈళ్ళు పైనంతా పేల్చారు. పోస్టులు, సైనిక పోస్టులు. కానీ బంకర్‌లు ఏర్పాటు చేసి ఆ బంకర్‌ల కింద నుంచి దాడి చేస్తున్నారు. అట్లాగే అండర్ గ్రౌండ్ బంకర్ సముద్రం లోపల కూడా ఒక బంకర్ ఉంది. అంటే సముద్రానికి ఆనుకుని ఆ బంకర్ల ద్వారా పడవల్లో అంటే స్టీమర్ల లాంటి వాటితో కూడా వెళ్ళి ఆత్మాహుతి దాడులు కూడా చేస్తున్నారని గుర్తించింది. ఆ ప్లేస్ మీదన బంకర్ బస్టర్ బాంబులు బీ2 బాంబర్‌తో వేసింది. అంటే వేల కిలోల పేలుడు పదార్థాన్ని ఒకేసారి వేసి ఆ బంకర్‌లని భూమిలోకి శాంతం కుంగిపోయేలా చేసింది. పెను విధ్వంసం సృష్టించింది. అమెరికా శాటిలైట్ పిక్చర్స్‌తో క్రోడీకరించుకుంటూ పక్కా స్కెచ్‌తో చేస్తున్నటువంటి దాడి ఇప్పుడు ఇరాన్‌కి ఈవేళ తెల్లవారుజామున కంటి మీద కునుకు లేని పరిస్థితి తెచ్చిపెట్టింది.